హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక సీక్రెట్ అరబిక్ చాయ్ అయితే చేసి చూపిస్తా. చూడండి, లెమన్ టీ అండి. లెమన్ చాయ్కి కావాల్సినవన్నీ నేను పెట్టేసిన. చూడండి ఫ్రెండ్స్, ఒక పెద్ద గ్లాస్కి వాటర్ తీసుకోవాలా. మీకు చిన్న ఇలాంటి 3 కప్పులు అవుతాయండి. పెద్ద గ్లాసుకి తీసుకుంటే, లేదంటే కొంచెం తగ్గించి ఇదే గ్లాసుకి పెద్ద కప్పు టీ అవుతుంది. చూసినారు కదా, లెమన్ టీ అండి. దీని సీక్రెట్ హోటల్లో ఎట్లా చేస్తారో నేను సేమ్ అట్నే మీకు చూపిస్తానండి. లావు తగ్గాలనుకునే వాళ్ళు చూడండి, మీరు పొద్దున్నే ఈ టీ చేసుకొని తాగినారంటే మీకు లావు అనేది తగ్గుతారండి, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. లెమన్ టీ అండి ఇది. లెమన్ చాయ్ కావాల్సినవి మీకు చూపిస్తున్నా. నిమ్మకాయ టీ అండి. చూడండి, కొంచెం పుదీనా శుభ్రం చేసి పెట్టుకోవాలి. తక్కువగానే తీసుకోండి, నేను కొంచెం ఎక్కువ చూపిస్తాను మీకు వీడియోలో కనపడాలని. దీనికి సీక్రెట్ ఏంటంటే అండి, పుదీనా కాడలండి, మెయిన్ ఇవే కావాలి. లెమన్ చాయ్కి కొంచెము నీట్గా కడుక్కొని కొంచెము ఊరికి అట్ట దంచుకోండి, దాని ఫ్లేవర్ కోసము. చిన్న అల్లం ముక్క ఒకటి నేను అని తీసుకున్నానండి. మీకు చెప్పినాను కదా ఇంతకుముందు, షిఫావర్ అని ప్యూర్ తేనండి ఇది. నేను అని కొంచెం తీసుకున్నా. మీరు కావాలంటే దీని ప్లేస్లో చక్కెర వేసుకోవచ్చు, బెల్లం కూడా వేసుకోవచ్చు. కొంచెము నిమ్మరసం అండి, ఒక చెక్క కూడా అవసరం లేదు. కొంచెం గింజలు తీసి పెట్టుకోండి పిండుకునేదానికి. ఇంకా ఇది టీ పొడి అండి, ఏ టీ పొడి అయినా వాడుకోవచ్చు. నేను తాజ్మహల్ వేస్తాను. ఇదనే కాదు, నేను అన్ని టీ పొడి కూడా వాడి చూస్తానండి. మీకు తెలియాలని నేను స్పూన్లో పెట్టిన. ఎక్కువ అయితే వేసుకోకూడదు, మళ్ళీ చేదైపోతుంది. మీకు కావాల్సినంత వేసుకోండి. చూడండి, కొంచెం వేసుకోవాలండి. మనం లెమన్ టీ అన్నప్పుడు లెమన్ ఫ్లేవర్ రావాలి, కానీ టీ ఫ్లేవర్ రాకూడదు కదా. కొంచెము టీ వేసినాము అనేదానికి కొంచెము టీ పొడి. చూడండి, మళ్ళీ చెప్తాను నేను. పుదీనా కాడలండి ఇంపార్టెంట్. కొంచెం అల్లము, తేనె, నిమ్మరసం. వీటి కానీ మీరు డైలీ కొంచెము ఒక హాఫ్ గ్లాస్ టీ తాగినారంటే రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా మన గిన్నెలో వేసేసుకుందాం రండి. పుదీనా ఆకులు కొన్ని, ఇంకా అల్లము, పుదీనా కాడలండి వేసుకున్నాం కదా. ఫస్ట్ వాటర్ అయితే వేసుకుందాము. అన్నీ నిమ్మకాయ టీ పొడి మళ్ళీ వేద్దామండి. ఈ కొంచెం ఫ్లేవర్ దిగాల. మీకు కావాలంటే 2 గ్లాస్ వేసుకోవచ్చు. చూసారు కదా, ఇంకా 2 పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఈ కుక్ అయినాక వేసుకోవాలండి టీ పొడి అవన్నీ. ఇప్పుడు వేసినామంటే మనకి చేదైపోతుంది. ఈ కొంచెం బాయిల్ అయినాక వేసుకుందాం అన్నీ. చూడండి ఫ్రెండ్స్, బాయిల్ అవుతుంది కదండి లెమన్ టీ. ఇప్పుడు మనము చాపత్త అండి, టీ పొడి వేద్దాం కొంచెం. చూసారు కదా, అవి కాడలు, అల్లము అంతా బాగా కుక్ అయిపోయినాక దీంట్లో మీరు బ్రౌన్ చక్కెర యూజ్ చేయొచ్చండి. చక్కెర వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు. నేను లావు తగ్గే వాళ్ళకి కావాలి కదండి, అందువల్ల నేను అని వేస్తాను. అన్నట్లకన్నా బెటరు అని బాగుంటుందండి. ఇది కొంచెం 1 నిమిషం కుక్ అయిందంటే మనం ఆఫ్ చేసినాక నిమ్మరసం వేయాలండి. మళ్ళీ మనం కప్పులో సర్వ్ చేసుకున్నప్పుడు అన్నీ కలుపుకోవాలి. ఇదంతా మనం వడకడతాం కాబట్టి అన్నీ ఎందుకండి, వేస్ట్ అయిపోతుంది కదా. చూసారు కదండి, అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసుకోవడం లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేసినారంటే ఇంత మంచి మంచి వీడియోలతో నేను మీ ముందుకైతే వచ్చేస్తా. అయినా కానీ నాకు చాలామంది సపోర్ట్ చేసినారండి, వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. చూడండి, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం మనం. సరే కదా, ఇంకా 2 కప్పులకు అయితే సర్వ్ చేసుకుందాము. చూడండి, టీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము కొంచెం అండి, కొంచెము మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేసుకోండి. మీకు ఇంకా ఫ్లేవర్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్లాసులోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. చూసారు కదా, లెమన్ చాయ్ రెడీ అయిపోయింది. అవి పుదీనా, అల్లము అన్నీ బాగా ఫ్లేవర్ దిగితే సరిపోతుందండి. నేను 1 గ్లాసు మళ్ళీ కొంచెం వాటర్ అయితే వేసేసిన. ఇప్పుడు మనం ఒక కప్పు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అన్నీ వేసేసుకుందాం దీంట్లో. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేను 1 స్పూన్ అయితే అన్నీ వేసేసిన.
ఫస్ట్ మనం టీలోనే వేసుకుంటే వేస్ట్ అయిపోతుంది కాబట్టి చూడండి. చూసారు కదండి, అన్నీ మనము కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, చూసారు కదండి. ఎవరైనా మీరు గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఇలాంటి టీ తాగని అలవాటు లేని వాళ్ళకి ఇలా లెమన్ టీ చేసి ఇచ్చినారంటే ఎంతో హ్యాపీగా తాగేస్తారండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.